హాయ్ హలో అండి, మరి కొత్త లాతో మీ ముందుకు వచ్చేసాం. ఒక చిన్న వీడియో ఈరోజు. అదేంటంటే ఈవినింగ్ స్నాక్స్. మరి ఈరోజు ఈవినింగ్ కొంచెము స్పైసీగా, కొంచెము స్వీట్గా అట్లాగా మిక్స్డ్గా తినాలనిపించి మరి ఆర్డర్ ఇచ్చేసాము. A to B ఆనంద్ భవన్, బెంగళూరులో ఫేమస్ అన్నమాట ఇది. దీని అన్నీ కూడా దోశలు కానీ, ఇడ్లీలు కానీ ప్రతి ఒక్కటండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు అయితే మేము స్నాక్స్ తెప్పించుకున్నాము. స్నాక్స్లో కూడా కొంచెం వెరైటీగా చాలా యమ్మీగా ఉండబోతుంది. చూద్దాం, ఎందుకంటే అంతకుముందు మేము తెప్పించుకున్న వాటిని బట్టి అవి అయితే బాగానే ఉన్నాయి. ఇది ఫస్ట్ సారి మేము ట్రై చేయటం అనమాట. ప్రస్తుతం అయితే చట్నీలు, సాంబార్ ఇచ్చారు. ఇవి ఓపెన్ చేస్తే కానీ అర్థం కావు ఏంటి అని చెప్పేసి. 2 డబ్బాలు అయితే వచ్చేసినాయి. డబ్బాలు కూడా బాగానే ఉన్నాయి, స్ట్రాంగ్గా. ఇక్కడ మా హ్యాపీ కొంచెం కుస్తీ పడుతుంది మూత తీయడానికి. మొత్తానికి వచ్చేసిందండి. వావ్, 1 2 3 ఎస్. ఇంతగా దీంట్లో వేస్తే కానీ తెలియదు. వావ్, అది సంగతి. కనుక్కున్నారా? అదేనండి, బేల్పూరి ముంత మసాలా అని కూడా అంటారు కదా, కరెక్ట్. అదే బేల్పూరి అనమాట, బొరుగులతో చేసే స్నాక్స్. ఇది చాలా చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ చేసి ఇంకొంచెం మీకు నోరు ఊరిస్తాను. ఏంటంటే దాంట్లో కొంచెం స్వీట్ కూడా, స్వీటు వేసారని కాదు కానీ కొంచెం స్వీట్నెస్ వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక స్పూన్ అయితే నేను తిన్నాను. ఇక్కడ ఏం తెప్పించాము ఇంకొకటి, వావ్, చిట్టి ఇడ్లీలు, బుడబుడ ఇడ్లీలు, కారపొడితో నెయ్యి వాసన అయితే అదరగొడుతుంది. సూపర్గా ఉందండి. వేడివేడిగా ఉన్నాయి. నెయ్యి వేసి, కారపొడి వేసి, అది చూడండి చక్కగా కరివేపాకు కూడా కనిపిస్తుంది కదా మీకు. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. చక్కగా దానికి చట్నీలు ఇచ్చారు. రెడ్ చట్నీ, వైట్ చట్నీ అండ్ సాంబార్ కూడా ఇచ్చారు. చక్కగా మనకు ఎంత డబ్బులు పెడితే అంత దానికి వాల్యుబుల్గా ఈ 2 కూడా వచ్చినాయి. ఇది కూడా చాలా పెద్ద బౌలు, మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది కానీ చాలా చాలా బాగున్నది. 2 కూడా సూపర్ యమ్మీ అనమాట. మేమైతే ఇంకా ఈవినింగ్ని బాగా ఎంజాయ్ చేసాము. ఒక ఇడ్లీ అట్లా నోట్లో వేసేసుకుంటే కరిగిపోతుందండి నిజంగా. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఓకే, ట్రై చేయకపోతే మాత్రం చేయండి తప్పకుండా. A2Bలో ఇవి చిట్టి ఇడ్లీలు విత్ చట్నీ, సాంబార్తో అదిరిపోయింది. ఇంకా నాకైతే చట్నీల కంటే సాంబార్ మాత్రం సూపర్గా ఉంది టేస్ట్. మన ఆంధ్ర స్టైలు సాంబార్లానే కన్నడ వాళ్ళు చేసినప్పటికీ కర్ణాటక స్టైలు ఇక్కడ అయినా కూడా మన ఆంధ్రాది రుచి అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. ఓకేనండి, మేము ఎంజాయ్ చేస్తాం. బాయ్ బాయ్.